అందువల్ల ఏం జరిగిందనే మనం చెప్పలేం, మన వల్ల కాదు. కానీ పరమాత్మ అనుగ్రహం ఉంటే పూసగుచ్చినట్టుగా తదేకంగా అలాగే చెప్పగలుగుతాం. విచిత్రం ఏమిటంటే ఉపన్యాసం చెప్పలేరు. ఇదే ఒక సినిమా చూసి వచ్చారనుకోండి, ఆ స్టోరీ చెప్పమంటే టకటక టకటక చెప్తారండి. ఈ మధ్య మా పిల్లలు చెప్పారు, ఒక పాటలో ఒక హీరో ఎన్ని డ్రెస్సులు మార్చాడో చెప్తారండి, ఏ షూస్ వేశారో అదొక కాంపిటీషన్ అండి. వీడు దుంపల దగ్గర అదొక ధారణా రాక్షస అండి, అది కూడా గొప్పతనమే. మేము అంటాం ఇలాగే ఏమన్నా కథలు విని ఆ కథని యాజిటీజ్గా చెప్పమంటే ఎవడు చెప్తాడు, మా వల్ల కాదండి. ఇది కూడా ఇలా పెడితే బాగుండు, కాంపిటీషన్ పెడదాం, అలాగా పెట్టాలి, ధారణ పెరుగుతుంది. కానీ వీటి మీద శ్రద్ధ లేదండి, వాటి మీద. అందుకే శ్రద్ధ లేకపోవడం వల్ల రావట్లేదు, కానీ శ్రద్ధ ఉంటే తప్పకుండా వస్తుంది. వాడెవడో అన్నాడు, అయ్యా నేను ఏదో పురాణం వినడానికి రావట్లేదండి అని. మరి ఎందుకు వచ్చేవరా? ఇంట్లో ఉండే నిద్ర పట్టట్లేదండి, కనీసం పురాణం వింటేనా నిద్ర వస్తుందని వచ్చానండి అన్నాడు. వాడు నిద్రపోవడానికి వచ్చాడు. కొంతమందికి జోలపాటలో ఉంటాయండి ప్రవచనాలు, అందుకని వెతుక్కుని ఒక మూల హాయిగా వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు మధ్యలో కూర్చుంటే ఎవరో లేపుతారు, మూలైతే ఎవరో లేపరు, హాయిగా ఉండదు.